మీకు అబ్బాయి లేడా అండి? కమెంటే కాదండి, చాలా మంది క్వశ్చన్ అడుగుతారు, ఇద్దరు అమ్మాయిలు అనగానే మీకు అబ్బాయి లేదా అని. ఇంకా ముగ్గురు నలుగురు అమ్మాయిలు ఉంటే జాలి కూడా పడతారు. ఇంత అడ్వాన్స్ జనరేషన్ లో స్టిల్ ఈ క్వశ్చన్ అడుగుతున్నారంటే భలే సర్ప్రైజింగ్ అనిపిస్తుంది నాకు. నేను చాలా చాలా ప్రౌడ్ మామ్ అండి. ఇద్దరు లక్ష్మీదేవులు ఇంట్లో తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. అండ్ వాళ్ళ యాక్టివిటీస్ అన్నీ ఎంజాయ్ చేస్తాను. అబ్బాయి లేడు అని అయితే నాకు ఎప్పుడు అనిపించలేదు. మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తా. నేను క్రికెట్ వైర్లెస్లో జాబ్ చేసేటప్పుడు వేరే ప్రాజెక్ట్ టీంతో మీటింగ్ పడిందన్నమాట. అందరం మీటింగ్ రూమ్లోకి వెళ్ళాము. ఒక ఆయన డెస్క్టాప్ మీద వాళ్ళ ఫ్యామిలీ ఫోటో పెట్టుకున్నారు, ఫ్యామిలీ పిక్చర్. ఆయన వైఫ్ 5 ఆడపిల్లలు అన్నమాట. నా పక్కన అతను ఉండబెట్టలాగా అడిగాడు, ఓ నీకు 5 అమ్మాయిలా అని. ఆయన వెంటనే అండి స్పాంటేనియస్గా ఏం చెప్పారంటే, యా దే విల్ బ్రింగ్ బాయ్స్ హోమ్ అన్నారు. అసలు ఆ డైలాగ్ నాకు ఎంత నచ్చిందో. ఒక ఫ్యూ ఇయర్స్ తర్వాత ఫ్యామిలీ పిక్చర్ దిగామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2 అబ్బాయిలు, 2 కోడళ్ళు అంటే కూతుర్లు వస్తారు మీకు. సో ఫ్యామిలీ పిక్చర్ ఎలా ఉంటుంది? మీరు, మీ హస్బెండ్, 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు. సో మాకు అంతే కదండి. ఇప్పుడు 2 అమ్మాయిలు అంటే చక్కగా 2 అల్లుళ్ళు కొడుకులు వస్తారు. అందరం సేమ్ దగ్గరే ఆగుతాము. సో దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ డిస్కషన్ మీకు అమ్మాయిలా అబ్బాయిలా అని అనిపిస్తుంది నాకు. మీరేమంటారు?